నారా లోకేష్ గారి శంకరావం గురించి మంత్రి సీది అప్పలరాజు గారు కామెంట్ చేస్తా ఉన్నారు. నారా లోకేష్ అసలు 1,70,00,000 ఉద్యోగాలు అంటున్నాడు. అసలు అవగాహన ఉందా? రాసిన స్క్రిప్ట్ మాత్రమే చదువుతా ఉన్నాడు నారా లోకేష్ గారు అని చెప్తున్నారు. ఆయన కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? సిదిరి అప్పలరాజు ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి. ఏంటంటే ఈయన మాట్లాడడం చేత రాదు, ఇవి ఏవేవో మాట్లాడుతున్నాడు. అయ్యా సిదిరి అప్పలరాజు గారు, మీరు మినిస్టర్గా, మంత్రిగా రాష్ట్రానికి ప్రజలకి ఏం చేశారో చెప్పుకునే స్థితి ఉందా? లేదు. ఈరోజు మీరేంటంటే ఏదో లోకేష్ గారు వచ్చారు, మాట్లాడారు, కౌంటర్ ఇవ్వాలని చెప్పి స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారు. 1,20,00,000 ఉద్యోగాలు అనేది మతుండి మీ ప్రభుత్వంలో సాధ్యపడదేమో, తెలుగుదేశం ప్రభుత్వంలో సాధ్యపడుతుందేమో. నువ్వు ఒకటి అవగాహన తెచ్చుకోవాలి సిదిరి అప్పలరాజు గారు. ఈరోజు ఈ ఉమ్మడి 13 జిల్లాల్లో ఎంతోమంది విద్యార్థులు ప్రతి సంవత్సరం పాస్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం మన బాధ్యత, పదవుల్లో ఉండే వ్యక్తుల బాధ్యత. మీ ప్రభుత్వం అది చేతగాక చేయలేదు. లోకేష్ గారు రేపు రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి రంగాల్లో కలిపి 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మీ నాయకుల్లాగా అబద్ధాలు చెప్పలేదే. ఆ రోజు మెగా డిఎస్సి 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను ఇస్తాను అని చెప్పి ఈరోజు లాస్ట్కి 6,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తున్నారంటే మీరు ఏ విధంగా యువతను మోసం చేశారు? మీరు చెప్పిన దాని విధంగా చూసుకున్న 24,000 మంది యువతను మీరు మోసం చేసినట్టే కదా. ఆ రోజు అన్ని ఉన్నాయని చెప్పి మళ్ళీ 2,30,30,000 గ్రూప్ ఉద్యోగాలు అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అవుట్ గురించి అడిగితే 18 పోస్టులు ఏమో ఖాళీ ఉన్నాయి. ఆ విధంగా ఎత్తుకున్నా మీరు 2 లక్షల మంది పైన యువతను మోసం చేశారు కదా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ నాయకుడు అధికారం లేక రావడం కోసం అనేక హామీలు ఇచ్చి ఈరోజు మోసం చేశాడు యువతని. నువ్వు మాట్లాడుతున్నావు, నీకంత బాధ్యతగా ఉంటే అడగచ్చు కదా మీ నాయకుడిని. అయ్యా జగన్ రెడ్డి, నేను ఒక మంత్రిని, నేను ఒక పశువుల శాఖ మంత్రిని, నేను నా నియోజకవర్గానికి, నా జిల్లాకి, రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతున్నా నీ పరిపాలనలో అని నిలదీసే దమ్ము నీకు లేక ఈరోజు లోకేష్ గారు శంకరం వస్తే నువ్వు చేసిన అవినీతి గురించి ప్రశ్నిస్తే వాటి గురించి సమాధానం చెప్పలేక వీటి గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో తెలుస్తుంది అప్పలరాజు గారు. మీకు ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నువ్వేదో పెద్ద చదువుకున్న ఉన్నత విద్యావంతుడు అనుకున్నా. నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే నువ్వు ఎవరిపైన పడితే వాళ్ళపైన కేసులు పెడతావంట, ఎవరిపైన కార్యకర్తలపైన, నీ పార్టీ కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టించావంట నువ్వు. అది నీ చరిత్ర. ఇకనైనా మారండి అయ్యా సిదిరి అప్పలరాజు గారు. మీరు చదువుకున్న ఒక డాక్టర్, కానీ మీలో డాక్టర్ కనబడటం లేదు, ఒక యాక్టర్ కనబడతా ఉన్నాడు. ఏంటంటే డాక్టర్ అంటే ప్రజలకు మంచి చేస్తాడు, నువ్వు ఒక యాక్టర్వి. అది కాకుండా నీకు ఎవరన్నా ఓటైన వాడిని ఎవడన్నా అగైనిస్ట్గా మాట్లాడితే వాడిపైన లాఠీ చార్జీలు ఏంటి? మారండి అప్పలరాజు గారు. ఒక స్థాయి గుర్తుపెట్టుకోండి. మీ స్థాయి గుర్తుపెట్టుకొని మీరు మంత్రిగా ఏం చేశారో దాని గురించి ఒక వైట్ పేపర్, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ప్రజలు హర్షిస్తారు. దాని గురించి చేసింది ఏమీ లేక ఈరోజు నేను లోకేష్ని తిడతా, చంద్రబాబు నాయుడు తిడతా, గౌతు శిరీషాన్ని తిడతా, సర్దార్ కుటుంబాన్ని తిడతా అంటే ఏంటి నీ స్థాయి? ఏంటి? సర్దార్ గౌతు లచ్చన్న గారి కుటుంబాన్ని తిట్టే స్థాయి కాదు. వాళ్ళ కుటుంబం స్వాతంత్రం కోసం పోరాడిన కుటుంబం. నువ్వు ఈరోజు నీ నియోజకవర్గంలో ఉండే పేద ప్రజల ఆస్తులు దోచుకుంది నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు నోరు కొంచెం హుందాతనంగా మాట్లాడుకోండి. ఎందుకంటే నువ్వు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నావు, శాసనసభ్యుడిగా, అదేవిధంగా మంత్రిగా. నీకు వీలైతే మంచి చేయి, అంతేగాని ప్రజల్ని దోచుకోందనద్దు సిదిరి అప్పలరాజు గారు అని చెప్పి గౌరవంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. మీ జిల్లాలో, మీ నియోజకవర్గంలో ఎన్ని కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశారు? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎన్ని వేశారు? ఎన్ని చెరువులు తవ్వించారు? అక్కడ మత్స్యకారులను ఏ విధంగా ఆదుకున్నారు? వీటి గురించి మాట్లాడండి, ప్రజలు హర్షిస్తారు. అంతేగాని వీటి గురించి మాట్లాడకుండా లోకేష్ని పట్టుకొని నోటికేదొస్తే అది మాట్లాడతామంటే ప్రజలు హర్షించరు. నువ్వు ఒక మత్స్యశాఖ మంత్రిగా ఈ 2.5 ఏళ్ళగా ఏం చేసావు? శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు అనేక మంది మత్స్యకారులు ఉన్నారు కదా, వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నావు? వానలో వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా పెన్షన్ ఇచ్చావు? వీటి గురించి మాట్లాడు, నీ శాఖ గురించి మాట్లాడు, ప్రజలు హర్షిస్తారు. అంతేగాని నోరు దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పి మన శాఖల గురించి, మన గురించే ఉంది, లోకేష్ని తిడతా, చంద్రబాబుని తిడతా అంటే ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. నీ ప్రజలు నీకు చెప్పబోయే బుద్ధి తర్వాత నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి సిదిరి అప్పలరాజు గారు.